అన్న ఎలాగైనా చేసి పోతే చీకటి అయినప్పుడు కోర్టుకు వస్తాం కదా, కోర్టుకు వచ్చినా ఏమైంది కొడుక ఇట్లా అంటే నేను ఇట్లా ఇలా అయినా అమ్మ అనుకొని అని నా కొడుకు మీద భూమి లేదు, మా మీద ఉండాలి భూమి 3 ఎకరాలు ఉండాలి. ఇక నేను ఎవరు నాయన వెళ్ళాడు ఎవరు నేను నాకు ఇల్లు అర్థం మీరు అడిగినాడు మళ్ళీ గోడ ఎట్లా అయింది అనుకుందంటే మాకు ఎక్కర్లేదమ్మా, నాతో ఎక్కర్లేకుండా నేను మేకలు అక్కడ ఉంటాను, ఇపోదేమని తల్లి తండ్రి రావాలి పిల్ల అనుకొని అనేది. అమ్మ నీది ఎన్ని ఎకరాల భూమి పోతుంది? అది ఏం అడగలేదు సార్, ఏం అడగలేదు. ఎవరిని వేసుకపోయారు ఇప్పుడు? 3 ఎకరాలు. 3 ఎకరాలు పోతుందా? మరి మీ భర్తను తీసుకుపోయారా కొడుకునా? మన్మణ్ణి తీసుకుపోయారు. అయ్యో, కొడుకు బతకడానికి పోయింది, ఇప్పుడు నీ మన్మణ్ణి తీసుకుపోయినారా? ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన పరిగి జైల్లో ఉన్నాడా? తెలియదు. ఇక్కడ తొలగొచ్చి మీకు చూపెడతాము, మీ ఆయనలకు మీ పిల్లలకు మీకు చూపెడతామని తొలగొచ్చిండ్రు సార్. అది మాకు చూపెట్టాలి సార్, మాకు ఇడిపియాలి. ఇప్పుడు మేము దొంగతనం చేయలేము, మా భూమి సార్కి మేము కొట్లాడినాం చేసినాం, కానీ ఇట్లా అవుతుందని మాకు తెలియదు సార్. ఇట్లా రాత్రిపూట వచ్చి మీకు ఇట్లా దాడి చేసి ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చి మా ఇంట్లో జోరి ఇట్లా కొట్టి మాకు తీసుకొస్తారని మాకు తెలియదు సార్. మా భూమి పోతుంది, మా ఇల్లు పోతుందని మేము ఇట్లా కొట్లాడుకున్నాం, కానీ ఇట్లా పరిస్థితి వస్తుందని మేము చూడలేము. మేము రాత్రికి దండలో కూడా పండుకుంటాను వెళ్ళినాము అని ఇట్లా అడ్డి పొట్టిగా తిరుగుతున్నాము, అడవిలో పడుకుంటున్నాము. ఇప్పుడు ఈ చలికాలంలో మేము ఎంత పువ్వులు పట్టుకున్నాం మేము. సారీ అమ్మ, మనం ఏదో చెప్తాను. మా అనంతమ్మ ఆకింపేట బాలకృష్ణ అయ్యా ధర్నా ఉంది అని చూసిరానికి పోతే అరెస్ట్ చేసుకొని పోయిండ్రు. మా బాబు 3 సంవత్సరాల అరములు పోయితే పొలం కొన్నాం 13 ఎకరాల భూమి అవుతుంది సార్. మరి మేము ఇంట్లో ఉండగలగాలి, పోగలగాలి. ఎట్లా మా భర్త మాకు వస్తే మంచిగా ఉంటుందంట. నేను 3 రోజులు 20,000 పెట్టుకొచ్చినాము. ఏం పడుతుందో ఎట్లా నాకు భయం వస్తుంది. కొట్టలో 13 ఎకరాలు మాది. 13 ఎకరాల భూమి మొత్తం పోతుందని చెప్పిందా? మొత్తం నోటీస్ ఇచ్చిందా? ఏమి ఇవ్వలేడు. ఏం పైసలు ఇస్తారో చెప్పిందా? ఏం చెప్పలేరు. అసలు ఎందుకోసం తీసుకుంటారో చెప్పిరా? ఫార్మా కంపెనీ అని చెప్తున్నారు. ఫార్మా కంపెనీ అని చెప్తున్నారు, అంతే తప్ప ఏంది ఎందుకు ఎప్పుడు ఇస్తాం ఎంత ఇస్తాం తెలియదు. ఇప్పుడు మీ దగ్గర మార్కెట్లో ధర ఎంత ఉంటుంది 1 ఎకరానికి? ధర అంటే నాకు తెలియదు కాదమ్మంటే మీకు అందాజా కూడా తెలియదా? అసలు తెలియదు. 10 లక్షలు ఉంటుందా, 15 లక్షలు ఉంటుందా, అది కూడా తెలియదా? ఏం తెలియదు. మీ దగ్గర గుంజుకోనికే చూస్తున్నారు ల్యాండ్, అందుకే మీరు పోయి లొలిపెట్టారు. లాసేళ్ళు ఫోన్ చేసి మీటింగ్ ఉంది దాంట్రంటే పోయిండు. ఇక పోయినంత మాత్రంలో మళ్ళీ అందులో ఉన్నాడో లేడో తెలియదు సార్. ఇక 3 రోజులు అయితే తొలకపోయిండు. ఏడుకు పోయిండ్రేమో ఇంకా కూడా తెలియదు. తెలియదు. మొన్న 4 రోజుల కింద చూపించుకొచ్చినాం, టెస్టులు చేపించుకొచ్చినాం. ఏమవుతుంది ఎట్లయితే అంటే నా భయం నాకైతుంది. జ్యోతి నువ్వేదో చెప్తా. ఎకరం 40 లక్షలు ఉంటుందంట మైపాలన్న చెప్తున్నాడు. ఇక నా కొడుకు మేకలా కాడికి పోయిండే, సోనామ మేకలా కాడికి పోయిండే. 2 నెలల బొంబాయికి వెళ్ళి పిలిచిన, నాకు సాధ్య కాదా కొడుకు కందు పిలిచిన మేక అంటే పిలిచిన. 2 నెలల మీటింగ్కి పోయలేడు, ఏడికి పోయలేడు. నేను పోయినా ముసలిది, నేను పోయినా కానీ నా కొడుకు మేకలా కాడికి పోయినాడు. మేకలా కాడికి వచ్చి రాత్రి వచ్చి పండుకున్నాడు. పండుకొని ఇక ఏం చేసి లేవు అంటే నా పిల్లగాడనే ఇక నేను ఇక ధర్నాకు పోయలేదు, ఎవరితో జగడం చేయలేదు. నా అమ్మ పోయింది ముసలిది, కానీ నేను పోయలేదు. ఇక నా ఫోటో కనిపించదా? నా ఫోటో ఎడ కొట్లాడేది కొట్టింది అది కనిపిస్తుంది కదా.
నేను పోయలేదు సార్, నాకు ఇల్లు ఉండటన నాకు 3 ఎకరాల ఉండదు గుట్టలు. మాకు అడగలేదు సారు, మాకు ఆ భూమి మా ఇంటికి వచ్చి భూమి ఇస్తారా లేదా అంటే నాకు అడగలుడే కదా, భూమి మాది. ఊరికేనే పాలన కప్పినేస్తా అంటే ఏమన్నా ఏమి ఇస్తారా? మా భూమి మాకు వచ్చి అడిగినాడా? అందరు రాజీ అయినారు అన్నారంట వాళ్ళు. రాజీ అయినా అంటే ఓలాకు దొలకరా మా ముందల, రాజీ అయినా అంటారు ఎవరు అన్నారో ఓలాకు దొలకరా మా ముందల, మేము అడుగుతున్నాం మా ముందల దొలకరా. ఏం చేయలేరు సారు, ఇది 10 నెలల ఎవరు గడబడి చేయమని చెప్పిరా? మీ వెనకాల ఎవరైనా ఉండి పైసలు ఇచ్చి చెప్పించిరా? మాకెవరు చెప్పలేరు, మాకు భూమి పోతున్నదని మా పొట్ట కలుస్తున్నదని మేమేం పోట్లాడుతున్నాం సార్. ఎవరు చెప్పి నీకు ఎవరు రాలేరు, మాకు ఎవరు చేయలేరు. మేము పని పోయినాక పని పోయి చేసి వచ్చి తిని పడుకున్న తర్వాత మా ఆయన కూడా పోలేడు సార్. ఆ గొడవకు లేదు ఏం లేదు, ఇట్లా పట్టుకొచ్చి ఇట్లా కొట్టితే ఎట్లా పరిస్థితి, మాకు మా భూమి పోతుంది, ఇంకా మేము దెబ్బలు తినాలి సార్. ఇట్లా అమ్మా 1 గంట రాత్రి వచ్చిండ్రు సార్, అది కరెంట్ కూడా ఆఫ్ చేసిండ్రు. మబ్బులా కనిపిస్తుందా మాకు? 1 గంట రాత్రికి వచ్చిరా? ఎవరు? పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేశారు? దప్పుడే దర్వాజా కొడుతున్నారు, 5 మాటలు కొట్టినాను. ఆ దర్వాజా 5 మాటలు వస్తే నేను తీయలేదు. ఏటా సరే మా భాషలు అన్న ఎవరంటాను, మా భాష అన్న పలికేలేరు. దర్వాజా దన్నా కొడుతున్నారు. కొడితే మళ్ళీ ఆడక మా తెలుగు భాషలో అడిగి చెప్పిన ఎవరంటాను అంటే మా భాషలో దర్వాజా తీమన్నాడు పోలీసు. తీమంటే తీసినాక ఇక పిల్లానికి గుంజుకొని దొప్పుకొని పోయింది. నా కొడుకు పెద్ద కొడుకు చచ్చిపోయినాడు సార్. పెద్ద పిల్లలు ఇంత ఉండదు, పెద్ద కొడుకు చిన్న కొడుకు ఉంటాడు. ఎక్కడున్నాడో తెలుసా ఆయన కొడుకు? ఎవరు? నీ కొడుకు ఏ జైల్లో ఉన్నాడు? ఏడా వేసినారా సార్ ఇలాంటి అనేది అప్పుడు కానీ ఇప్పుడు ఏడా 3 దినాలే. ఏం పేరు కొడుకు పేరు? భాస్యా నాయక్. ఒక్క మాట చెప్పమ్మా, సోనమ్మ కదా, వాస్య నాయక్ కానీ నీకు కానీ భాస్య నాయక్ కానీ మీకు కానీ మేము మా పార్టీ వాళ్ళు లేకపోతే ఇంకోటి రెచ్చగొట్టి పైసలు ఇచ్చి మీతో లొల్లి చెప్పించినామా? కాదు, పైసలు ఇచ్చి అధికారులను చంపమని చెప్పినామా మేమేమన్నా? మీకు ఎందుకు నిరసన చెప్పి ఎందుకు కొట్లాడారు మీరు? మీ భూమి పోతుందనే కదా. మాకు చేసినాడు వచ్చే అది ఓటు చేసిన నెలాక ఇది ఇట్లా అయింది చూడు. ఓటేసిన నెలకించి నెలాకే ఒక్కనాడు ఏదాడతాం అన్నం లేదు మాకు, ఏడుచుకుంటా తుడుచుకుంటానే ఉన్నాం మేము. అర్థమైంది అమ్మ, నువ్వు మాట్లాడుతావా? ఏం పేరు? దగ్గర అదే జరుగుతున్నది. ఏం పేరు? దగ్గర గోపిబాయ్ సార్. ఎంత పొలం ఉంది నీకు? 5 ఎకరాలు ఉన్నది. 5 ఎకరాలు. ఏ ఊరు? లగిచర్ల. మీరు కూడా తాండాలు ఉంటారు? లగిచర్ల తాండాలు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా గిరిజనులు, అంతా కూడా ట్రైబల్స్. మీకు 5 ఎకరాల పొలం, 5 ఎకరాలు ఇప్పుడు ఎంత పోతుంది మరి ఫార్మర్? ఎంత పోతుందంటే మాకు చెప్పిండ్రా సార్? చెప్పలేరు. అసలు ఎవరైనా వచ్చిందా? చెప్తే మేము ఏమైనా చెప్తుంటే మాకు వచ్చి అసలు అడగలేదంటే ఏం చెప్తాం సార్? మేము అసలు ఎవ్వరు ఏం చెప్పలేదు. అస్సలు చెప్పలేదు. రాయాలి, సంతకం పెట్టాలి, భూమి ఇచ్చేయాలి, అంతే. ఇక ఆయన మనసులో అట్లే ఉన్నదేమో సార్, రేవంత్ రెడ్డి సార్లో అట్లా ఉన్నదేమో. వీళ్ళకి అడగకుండా చెప్పకుండా నేను అంతా చేసుకుంటాను నేను మైండ్లో ఉన్నదేమో. పొలం ఉన్నది అంటే మీరు ఫార్మాకి ఇస్తారా లేదా, మీ పొలం మేము అడుగుతున్నాము అంటే అడుగుతా కదా సార్ మేము ఇచ్చేది. మాకు యాది అడగలేదు. కొత్తగా ఫార్మా వస్తుంది అంటే మా పిల్లల ఫోన్లో వస్తే మా వాళ్ళందరూ తెలుసుకొని అప్పటి నుంచి దండం పెట్టింది. ఫోన్లలో వస్తే తెలిసింది తప్ప అధికారులు రాలేదు, ఎవరు రాలేదు. మీకు ఒకటి చెప్పు గోపి, ఒకటి చెప్పమ్మా, మీకు టీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా వచ్చి రెచ్చగొట్టి పైసలు ఇచ్చిరా? ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారని భయపడకు, ఉన్నమాట చెప్పు. చెప్తాను సార్, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మాకు దాడి చేయండి, మేము డబ్బులు ఇస్తాము, వాళ్ళ కొట్లాట పెట్టుంటే మాకు ఎందుకు చెప్తారు? మరి ఎందుకు నిరసన చేసారు మీరు? ఎందుకు కొట్లాడారు? కొట్లాడంటే ఆ భూమి కొరకు, మా భూమి పోతుంది అంటే మేము కొట్లాడినాం. దాంతో కోపం వచ్చింది, కొట్లాడినాం. మా భూమి పోతున్నది. ఇప్పుడు ఎవరైనా సారు జానాడు భూమి పోతే మనసు చంపుకుంటుండాలి. మేము ఎందుకు విడిచిపెడతాము?
మేము ఇయ్యం మాకు చంపి ఆడ ఊర్లో పాతితే కూడా మేము ఇస్తానేం అంటున్నాం. మాకు అదే మేమేమి ఇట్లా బతుకుతాం మేడం. కొంచెం నిన్న వచ్చి 3 రోజులకు వచ్చి చెప్పిందంట తిరుపతి రెడ్డి అన్న వచ్చిండు. నిన్న తిరుపతి రెడ్డి అన్న వచ్చిండు దుద్యాలకి. ఫార్మా కన్ఫర్మ్ గా వస్తుందని చెప్పిండు. ఫార్మా కన్ఫర్మ్ గా వస్తుంది, అందరు సిగ్నేచర్ చేయాలని చెప్పిండంట. నిన్న వచ్చిందంట. భయపడ్డారా మీరు వస్తే? మరి దొంగతనం చేస్తేనేమో భయపడేది. మా భూములు మేము పోతున్నదంటే మేము కొట్లాట పెట్టామా, మేము దాడులు పెట్టామా? ఎందుకు చచ్చిపోతాం భూమి మేము ఎక్కడికై బతుకుతాము? ఆ ఉండ 2 ఎకరాలు 3 ఎకరాలు బతుకుతామా? ఎక్కడైనా వెళ్ళిపోతామా? ఉండ 3 ఎకరాలు భూమి ఇచ్చి మేము మాకు ఎట్లా చూసుకుంటున్నాడు, మేము ఇప్పుడు చూసుకుంటాడు. ఒక్క మాట